My dear friends, welcome to Dr. SSV YouTube channel. Today we'll talk about vitamin D3 once again because this is second video on vitamin D3. దీంట్లో మనం బేసిక్గా వైటమిన్ D3 ఏం చేస్తుందని తెలుసుకుందాము. మనం ముందే చెప్పుకున్న వైటమిన్ D3 మన చర్మం పైన అల్ట్రావైలెట్ రేస్ సన్ రేస్ నుంచి వచ్చి పడితే అది సింథసైజ్ అవి మనకి శరీరంలో వైటమిన్ D3గా వస్తుంది. అది శరీరంలో ఇది ఏం చేస్తుంది అది మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా అయితే ఇది ఒక విటమినే కాకుండా ఇది యాక్చువల్గా ఇది ఒక హార్మోన్ కూడా, అలాగే ఇమ్యూనో మాడ్యులేటరు, జెనెటిక్ రెగ్యులేటర్, ఇలాగే చాలా పనులు చేస్తుంది శరీరంలో. అందుకే దీని మీద రీసెర్చ్ బాగా జరిగిన తర్వాత దీని డెఫిషియన్సీస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని కనుక్కున్నారు. నేను ఇంకొక వీడియోలో ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది, దీని డోసెస్ కరెక్ట్గా ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను. ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే అసలు మనకి ఇది ఎక్కడ మనకి ఎలాంటి శరీరంలో ఎలాంటి ఉపయోగాలు చేస్తుంది. ఇది మెయిన్ కాల్షియం మెటబాలిజం, అంటే బోన్ స్ట్రెంగ్త్కి, బోన్లో రీమోడలింగ్కి వాటికి ఉపయోగపడుతుంది మెయిన్. సో దీనివల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయి బోన్స్లో ఇది ఎఫెక్ట్ చేసినప్పుడు. బోన్స్లో దీని కనుక వైటమిన్ D3 కనుక 20 నానోగ్రామ్స్ కన్నా తగ్గితే శరీరంలో రక్తంలో ఏమవుతుందంటే బోన్ పెయిన్స్ వస్తాయి. అంటే శరీరం అంతా కూడా బోన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ కావాలో అక్కడ నొప్పులు వచ్చేస్తుంది. దీన్ని క్రయింగ్ ఆఫ్ బోన్స్ ఫర్ కాల్షియం అంటాం. అంటే ఏంటంటే నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ ఇన్ ద బోన్స్ అనమాట. అది మంచిగా సప్లిమెంట్ చేస్తే ఈ నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఒకసారి చిన్నపిల్లలు వస్తే ఇది రికెట్స్ అంటాం. 20 నానోగ్రామ్స్ కన్నా తగ్గిపోతే రికెట్స్ వస్తుంది. పెద్దవాళ్ళల్లో అయితే దీన్ని ఆస్టియోమలేషియా అంటాం. అంటే మలేషియా అంటే బోను మెత్తగా అయిపోతుంది. సో మెత్తగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం డెఫినెట్గా ఈ కాల్షియం లెవెల్స్, వైటమిన్ D3 లెవెల్స్ శరీరంలో జాగ్రత్తగా ఉంచుకోవాలి. 20 నానోగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంచుకోవాలి. 40 to 60 ఉంచుకుంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో ఆస్టియోమలేషియా ఇది ఎవరిలో వస్తుందంటే ఎక్కువ ఇండోర్స్లో ఉండే వాళ్ళలో వస్తుంది, లేదా బురకాలు వేసుకొని ఉండే వాళ్ళలో వస్తుంది, సూర్యరశ్మికి అసలు ఎక్స్పోజ్ కాని వాళ్ళలో వస్తుంది అనమాట. దీన్ని అట్లే ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ఆస్టియోమలేషియా, ఇది కూడా బోన్ పెయిన్స్ వస్తుంటాయి. అలా తరచుగా బోన్స్ విరిగిపోవటం, దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటే ఇది పెద్దవాళ్ళు వస్తుంది. లేడీస్లో అయితే బయస్లో ఆగిపోయిన తర్వాతను, జెంట్స్లో అయితే 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటింది సరైన ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇవి వచ్చినప్పుడు వస్తుంది, తరచుగా విరిగిపోవడం జరుగుతుంది. అలాగే తరచుగా పడిపోవటం, ఫాల్స్ అంటాం. ఈ పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు ఊరిని పడిపోతుంటారు. వైటమిన్ D3 మంచిగా తీసుకుంటే ఈ ఫాల్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో రికెట్స్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా, అలాగే ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్, ఇవి ఎముకల్లో వచ్చే సమస్యలు. ఇంకో సమస్యలు కండరాల నొప్పులు, వీటిని మజిల్ పెయిన్స్ అంటాం. నిన్న కూడా చెప్పుకున్నాం, మజిల్స్కి డెఫినెట్గా వైటమిన్ D3 కావాలి. సో కండరాల నొప్పులు, కండలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి ఈ నొప్పులు కూడా నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇనఫ్ కాల్షియం, వైటమిన్ D3 సప్లిమెంట్స్ ఉన్నప్పుడు శరీరంలో 20 నానోగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇవి తక్కువగా ఉంటాయి. కాబట్టి వైటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకోవాలి రెగ్యులర్గా. ఇంకా మూడోది ఏంటి, ఫెటిగ్, ఊరికి అలసటగా ఉంటాం. 2 పనులు చేసి పడుకోబుద్ధి అవుతుంది. అది ఏ పని చేయకుండా ఇనర్షియా ఉంటుంది, ఏ పని చేయి మొదలు పెడదామన్నా సరే, దీన్ని ఫెటిగ్ అంటాం. ఈ ఫెటిగ్ ఉన్నా కూడా మనకి డెఫినెట్గా వైటమిన్ D3 లెవెల్స్ శరీరంలో తక్కువ అయినట్లు మనకి లెక్క అనమాట. కాబట్టి వైటమిన్ D3 సప్లిమెంట్ చేసుకోవాలి. ఇక చర్మం, నేను చెప్తున్నాను, చర్మం గురించి ఆలోచించుకున్నప్పుడు చర్మము హెల్త్కి కూడా, అంటే స్కిన్ హెల్త్కి కూడా వైటమిన్ D3 చాలా ఇంపార్టెంట్. అసలు ఇది స్కిన్లోనే సింథసైజ్ అవుతుంది. బాగా నల్లగా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మెలనిన్ ఎక్కువ ఉండటం వల్ల వైటమిన్ D3 అక్కడ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి వీళ్ళు ఎక్కువ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే 20 minutes to half an hour మార్నింగ్ టైము సన్లో ఆడుకోవటం కానీ, లేకపోతే సూర్య నమస్కారాలు చేసుకోవటము, లేకపోతే అక్కడ యాక్టివిటీ, లేకపోతే గార్డెనింగ్ వర్క్ చేసుకోవడం చేస్తే సో వీళ్ళకి. అలాగే చర్మం మీద ఏమన్నా అల్సర్స్ కానీ ఏమన్నా ఉంటే అవి హీల్ అవ్వవు త్వరగా. సో కాబట్టి ఎవరైనా సరే వైటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుని, అలాగే
త్వరగా ఏజింగ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. వైటమిన్ D3 తక్కువ అయితే చర్మం మీద ముడతలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వైటమిన్ D3 లెవెల్స్ కనుక కరెక్ట్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. సో అలాగే తలలో చెమట పట్టడం, తల విపరీతంగా చెమట పడుతూ ఉంటుంది. ఇది కూడా వైటమిన్ D3 తగ్గినట్టు ఒక ఇదనమాట. సో కాబట్టి మనం వైటమిన్ D3 కనుక సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటే చర్మము మృదువుగా మంచిగా ఉంటుంది. అలాగే ఏజింగ్ ఎక్కువ అనిపించదు. అలాగే తలలో చెమట కూడా తగ్గిపోతుంది. అలాగే వీళ్ళు ఎప్పుడు ఇండోర్స్లో అట్లా ఉండకూడదు. అలా ఇంకోటి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ మనం చెప్పుకున్నాము. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటము, సపోజ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటము ఇవి జరుగుతుంటాయి. సో కాబట్టి ఇవి జరగకుండా ఉండాలంటే వైటమిన్ D3 లెవెల్స్ మంచిగా మనం లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ఆస్మా కూడా తగ్గిస్తుంది. అంటే ఆస్మా తగ్గడం వైటమిన్ D3 లెవెల్స్ తగ్గడం రాదు, కానీ ఆస్మాని ఇబ్బంది పెట్టకుండా ఉండే ఆస్మా ఉంటుంది. వైటమిన్ D3 లెవెల్స్ కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తాం. అట్లే ఫ్లూ, కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా ఇలాంటివి రాకుండా. అట్లే మన కరోనా డేస్లో ఉన్నాము. కరోనా కూడా నేను చెప్పుకున్నాం ఆ వీడియోలో. సో ఇవన్నీ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గి ఉంటాయి. మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటాయి. అట్లా ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ని ఇది బాగా డెవలప్ చేస్తుంది. సో అదొకటి. అలాగే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, మనకి ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ 2 రకాలు ఉంటాయి. అంటే క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలైటిస్, ఇవి కూడా తగ్గి ఉంటాయి. వైటమిన్ D3 లెవెల్స్ కనుక శరీరంలో మంచిగా ఉంటే డెఫినెట్గా ఇవి తగ్గి ఉంటాయి. అలాగే డయాబెటీస్ వైటమిన్ D3 లేకపోవడం వల్ల వస్తుందని కాదు, వైటమిన్ D3 లెవెల్స్ కనుక బాగుంటే డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందని అర్థం. ఎందుకంటే వైటమిన్ D రెసెప్టార్స్ ఖచ్చితంగా దీంట్లో ఈ కణజాలాలు ఇవి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా ఒక రోల్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే వైటమిన్ D3 మనం చెప్పుకున్నాము న్యూరోమస్కులర్ జంక్షన్స్ దగ్గర పనిచేస్తాయి, నర్వస్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తుంది. డిమెన్షియా అంటే ఏంటంటే, డిమెన్షియా అంటే మనకి కొంచెం ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ దగ్గర ప్రాబ్లం, అంటే సెరోటానిన్ వీటి దగ్గర ట్రాన్స్మిటర్స్ ప్రాబ్లమ్స్ డిమెన్షియా వస్తుంది. అంటే ఆల్జిమర్స్ త్వరగా రావటము వీళ్ళకి జరుగుతుంది. అందుకే ఇండోర్స్లో ఎక్కువ పెద్దవాళ్ళు ఉండకూడదు. పొదుగులు 4 గదులు ఉండే రూమ్లో ఉండకూడదు. వీళ్ళు బయట సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం, కాసేపు నడవటము అవి చేస్తే డిమెన్షియా అట్లా మనకి అదేంటి గుర్తుండకపోవటం, తరచుగా మర్చిపోవడం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇండోర్స్లో ఎక్కువ ఉండకుండా చేయాలి. ఇది ఆల్జీవర్స్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అట్లాంటి డిప్రెషన్ ఒకటి, మూడ్స్ ఎలివేషన్, మూడ్స్ డిప్రెషన్ ఉంటుంది. సో డిప్రెషన్ కూడా రాకుండా వైటమిన్ D3 లెవెల్స్ ఖచ్చితంగా బాగుండాలి. అట్లే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. వైటమిన్ D3 లెవెల్స్ బాగుంటే మనం కనుక ఎక్సర్సైజ్ చేసినప్పుడు, డైట్ కంట్రోల్ చేసినప్పుడు డెఫినెట్గా వెయిట్ లాస్ త్వరగా వస్తుంది. వైటమిన్ D లెవెల్స్ మంచిగా ఉంటాయి. అట్లే ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ ఇండ్యూస్డ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ప్రీ ఎక్లాంసీ రాకుండా ఉంటుంది. స్మాల్ బేబీస్ పుట్టకుండా ఉంటారు. అంటే బేబీ వెయిట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అట్లాగే తక్కువ మోర్టాలిటీ ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సడన్గా చనిపోవటం కానీ లేదా త్వరగా చనిపోవటం కానీ ఉండకుండా ఉండాలంటే వైటమిన్ D3 లెవెల్స్ మంచిగా ఉంచుకుంటే ఖచ్చితంగా ఇది కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి వైటమిన్ D3 లెవెల్. అలాగే కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. మన వైటమిన్ D3 లెవెల్స్ కనుక కరెక్ట్గా ఉంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇంటెస్టైన్స్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్ ఇవి కూడా తగ్గి ఉంటాయి. సో వైటమిన్ D3 లెవెల్స్ ఉండటం వల్ల ఇన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇది ఫాలో అయ్యి వైటమిన్ D3 లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ SSV యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. అల్సర్స్ కానీ ఏమైనా ఉంటే అవి హీల్ అవ్వవు త్వరగా. సో కాబట్టి ఎవరైనా సరే వైటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుని, అలాగే త్వరగా ఏజింగ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. వైటమిన్ D3 తక్కువ అయితే చర్మం మీద ముడతలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వైటమిన్ D3 లెవెల్స్ కనుక కరెక్ట్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. సో అలాగే తలలో చెమట పట్టడం, తల విపరీతంగా చెమట పడుతూ ఉంటుంది. ఇది కూడా వైటమిన్ D3 తగ్గినట్టు ఒక ఇదనమాట. సో కాబట్టి మనం వైటమిన్ D3 కనుక సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటే చర్మము మృదువుగా మంచిగా ఉంటుంది. అలాగే ఏజింగ్ ఎక్కువ అనిపించదు. అలాగే తలలో చెమట కూడా తగ్గిపోతుంది. అలాగే వీళ్ళు ఎప్పుడు ఇండోర్స్లో అట్లా ఉండకూడదు. అలా ఇంకోటి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ మనం చెప్పుకున్నాము. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటము,
సపోజ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటము ఇవి జరుగుతుంటుంది. సో కాబట్టి ఇవి జరగకుండా ఉండాలంటే వైటమిన్ D3 లెవెల్స్ మంచిగా మనం లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ఆస్మా కూడా తగ్గిస్తుంది. అంటే ఆస్మా తగ్గడం వల్ల వైటమిన్ D3 లెవెల్స్ తగ్గడం రాదు, కానీ ఆస్మాని ఇబ్బంది పెట్టకుండా ఉండే ఆస్మా ఉంటుంది వైటమిన్ D3 లెవెల్స్ కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తాం. అట్లే ఫ్లూ, కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్సా ఇలాంటివి రాకుండా. అట్లే మన కరోనా డేస్లో ఉన్నాము, కరోనా కూడా నేను చెప్పుకున్నాం ఆ వీడియోలో. సో ఇవన్నీ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గి ఉంటాయి. మనకంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటాయి. అట్లా ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ని ఇది బాగా డెవలప్ చేస్తుంది. సో అదొకటి. అలాగే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, మనకి ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ 2 రకాలు ఉంటాయి. అంటే క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలైటిస్, ఇవి కూడా తగ్గి ఉంటాయి. వైటమిన్ D3 లెవెల్స్ కనుక శరీరంలో మంచిగా ఉంటే డెఫినెట్గా ఇవి తగ్గి ఉంటాయి. అలాగే డయాబెటీస్ వైటమిన్ D3 లేకపోవడం వల్ల వస్తుందని కాదు, వైటమిన్ D3 లెవెల్స్ కనుక బాగుంటే డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందని అర్థం. ఎందుకంటే వైటమిన్ D రెసెప్టార్స్ ఖచ్చితంగా దీంట్లో ఈ కణజాలాలు ఇవి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా ఒక రోల్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే వైటమిన్ D3 మనం చెప్పుకున్నాము న్యూరోమస్కులర్ జంక్షన్స్ దగ్గర పనిచేస్తాయి, నర్వ్ సిస్టమ్ దగ్గర కూడా పనిచేస్తుంది. డిమెన్షియా అంటే ఏంటంటే, డిమెన్షియా అంటే మనకి కొంచెం ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ దగ్గర ప్రాబ్లం, అంటే సెరోటానిన్ వీటి దగ్గర ట్రాన్స్మిటర్స్ ప్రాబ్లం వచ్చి డిమెన్షియా వస్తుంది. అంటే ఆల్జిమర్స్ త్వరగా రావటము వీళ్ళకి జరుగుతుంది. అందుకే ఇండోర్స్లో ఎక్కువ పెద్దవాళ్ళు ఉండకూడదు. పొదుగులు 4 గదులు ఉండే రూమ్లో ఉండకూడదు. వీళ్ళు బయట సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం, కాసేపు నడవటము అవి చేస్తే డిమెన్షియా అట్లే మనకి అదేంటి గుర్తుండకపోవటం, తరచుగా మర్చిపోవడం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇండోర్స్ ఎక్కువ ఉండకుండా చేయాలి. ఇది ఆల్జీమర్స్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అట్లాంటి డిప్రెషన్ ఒకటి, మూడ్స్ ఎలివేషన్, మూడ్స్ డిప్రెషన్ ఉంటుంది. సో డిప్రెషన్ కూడా రాకుండా వైటమిన్ D3 లెవెల్స్ ఖచ్చితంగా బాగుండాలి. అట్లే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. వైటమిన్ D3 లెవెల్స్ బాగుంటే మనం కనుక ఎక్సర్సైజ్ చేసినప్పుడు, డైట్ కంట్రోల్ చేసినప్పుడు డెఫినెట్గా వెయిట్ లాస్ త్వరగా వస్తుంది. వైటమిన్ D లెవెల్స్ మంచిగా ఉంటాయి. అట్లే ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ ఇండ్యూస్డ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది, ప్రీ ఎక్లాంసీ రాకుండా ఉంటుంది, స్మాల్ బేబీస్ పుట్టకుండా ఉంటారు. అంటే బేబీ వెయిట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అట్లాగే తక్కువ మోర్టాలిటీ ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సడన్గా చనిపోవటం కానీ లేదా త్వరగా చనిపోవటం కానీ ఉండకుండా ఉండాలంటే వైటమిన్ D3 లెవెల్స్ మంచిగా ఉంచుకుంటే ఖచ్చితంగా ఇది కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి వైటమిన్ D3 లెవెల్. అలాగే కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. మన వైటమిన్ D3 లెవెల్స్ కనుక కరెక్ట్గా ఉంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇంటెస్టైన్స్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్ ఇవి కూడా తగ్గి ఉంటాయి. సో వైటమిన్ D3 లెవెల్స్ ఉండటం వల్ల ఇన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇది ఫాలో అయ్యి వైటమిన్ D3 లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ SSV యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.